నమస్తే. ఓపెన్ టాక్ విత్ ముంజేటి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు కమాండో చీఫ్ ఎడిటర్ రామారావు గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, ఇప్పుడు రాజ్యసభలో 2 సీట్లు భర్తీ అయ్యాయి. సో ఆ భర్తీ అవ్వడాన్ని కొంచెం లోపాలు ఉన్నాయి అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి సార్. సో దాని మీద మీరు ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటి? అవునండి, యాక్చువల్గా 2 పదవులు ఒకటి ఖాళీ అయ్యాయి, రాజ్యసభ సీట్లు. ఒకటేమో వేం నరేందర్ రెడ్డి గారికి ఇచ్చారు, రెండోదేమో ప్రముఖ లాయరు అభిషేక్ సంఘవి గారికి ఇచ్చారు. ఓకే, ఈ 2 భర్తీ అయ్యాయి. వాళ్ళిద్దరిని నామినేషన్ వేయడం, అపాయింట్మెంట్ అయిపోవడం కూడా జరిగిపోయింది. ఇక ఎనానిమస్ కానీ ఇంకా పోటీ లేదు కాబట్టి ఈ 2 భర్తీ అయిన తర్వాత జనరల్గానే ఒక చర్చ వచ్చిందండి. 2 పదవులు ఉన్నాయి కదా, 2 పోస్టులు ఉన్నాయి కదా, ఒకరికేమో అధిష్టానానికి ఇవ్వడం ఏంటి అన్నది కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చర్చ నడుస్తుందండి. ఓకే, అంటే ఇక్కడ కూడా చాలామంది సీనియర్ లీడర్స్ ఉన్నారు కదా కాబట్టి ఎందుకంటే రేవంత్ రెడ్డి స్థాయిలో అంతకంటే మించిన స్థాయి ఉన్న వాళ్ళు, ముఖ్యమంత్రిగా సరిపడ్డ వాళ్ళు, ముఖ్యమంత్రి మించి ఉన్నవాళ్ళు, కేంద్ర మంత్రులుగా ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడ ఉండగా వాళ్ళకి రాజ్యసభ సీట్ ఇస్తే కొంత అకామిడేట్ చేసినట్టు ఉంటుంది, పార్టీ బలపడుతుంది. ఇక్కడ ఆ కోణంలో కాకుండా అధిష్టానం ఇంకొకరిని రిఫర్ చేయడం, అతన్ని ఏకాయికన ఎన్నుకోవడం, ఇది కాంగ్రెస్ సంస్కృతిలో ఒక రకంగా చెప్పాల్సి వస్తే మింగుడుపడిన విషయం. ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ ఇందిరాగాంధీ నుంచి ఈ కాంగ్రెస్ సంస్కృతి ఏంటంటే అధిష్టానం అక్కడ స్థానికంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇలాంటి పనులు చేయడం అనేది సహజంగానే జరుగుతుంది. ఇది రాజీవ్ గాంధీ హయాంలో కూడా కంటిన్యూ అవ్వడం కొంచెం దురదృష్టమే, కానీ ఇది కరెక్ట్ కాదు. ఇది ఎందుకంటే మన స్టేట్లో బలపడాలి, పార్టీ బలపడాలి, నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ రేవంత్ రెడ్డి గారు గెలవాలి, ఎందుకంటే ఆయనే మళ్ళీ నెక్స్ట్ నేనే ఉంటాను అంటున్నారు కనుక గెలవాలంటే ఇక్కడ వాళ్ళకి ఈ పదవులు ఇస్తే దాని రకంగా పార్టీ బలపడుతుంది, ప్రభుత్వం బలపడుతుంది, రేవంత్ రెడ్డి గారు బలపడతారు, మరొకసారి వచ్చే అవకాశం కూడా ఉంటుంది కదా. అంటే మీరు అనేది ఇప్పుడు ఇక్కడున్న పార్టీ అంటే రేవంత్ రెడ్డి గారికి ఛాన్స్ ఇస్తే, సో అధిష్టానం జోక్యం లేకుండా ఉంటే ఇక్కడ పార్టీ బలపడుతుందని అంటారు మీరు. ఇప్పుడు మీరు చూడండి, వేం నరేందర్ రెడ్డి గారికి ఇచ్చారు, ఆయన రేవంత్ రెడ్డి గారితో కలిసి మీకు మన తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. రేవంత్ రెడ్డితో గారు కలిసి వచ్చి కాంగ్రెస్లో చేరారు. ఆయనకి రాజకీయంగా చాలా కుడిభుజంగా ఉంటున్నారు. అంటే ఆయన అధికారంలో రావడానికి ఎంతో ఉపయోగపడ్డారు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఎంపీ పదవి చేశారు. ఇంకా అట్లా సహకరించిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా రేవంత్ రెడ్డి గారికి. ఆ 2వ పదవి కూడా అట్లాంటి వాళ్ళకి ఇస్తే ఆయన ఇంకొంచెం బలపడతారు కదా. సో కేంద్ర ప్రభుత్వం నుంచి రిఫర్ చేసిన ఒక వ్యక్తి ద్వారా కేంద్రంలో ఉన్న పార్టీ బలపడవచ్చు కాక, ఉపయోగపడవచ్చు కాక, కానీ రాష్ట్రంలో ఈ పార్టీ మన కాంగ్రెస్ పార్టీకి కానీ ఏ రకంగా బలపడుతుంది, రేవంత్ రెడ్డి ఏ రకంగా బలపడతారు అనేది ఇక్కడ మనం చర్చిస్తున్నారు మన రాష్ట్రంలో ఉన్న రాజకీయ వర్గాలు. దీనివల్ల ఏమవుతుందంటే మెయిన్ పాత రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఏదైతే సంస్కృతి ఉందో, అధిష్టాన పెత్తనం చలాయించి అధిష్టానం సీల్డ్ కవర్లో నిర్ణయాలు తీసుకెళ్ళడం, ఇది వ్యతిరేకిస్తే తప్ప మళ్ళీ కాంగ్రెస్ అన్ని రాష్ట్రాలు పుంజుకొని కేంద్రంలో అధికారంలో వచ్చే పొజిషన్ లేదనేది ఇప్పుడున్న ట్రెండ్ అనమాట. అది యాక్చువల్గా సార్, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మన ఇప్పుడున్న రూలింగ్ పార్టీలో ఏర్పడినాక ప్రతిదీ అధిష్టానం అనేది జోక్యం చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం, అంటే ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క డిప్యూటీ సీఎంగా కానీ రేవంత్ రెడ్డి గారి విషయంలో కానివ్వండి, మిగతా పోస్టుల మీద విషయం గురించి తీసినా కూడా అధిష్టానం ఫస్ట్ నుంచి జోక్యం చేసుకుంటూనే ఉంటుంది. మరి ఇప్పుడు జోక్యం చేసుకోవడంలో ప్రత్యేకత అంటే అదేం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏం కాదు కదా. ఎస్, నిజమేనండి, ఆ మాట మీరు చెప్పింది వాస్తవమే. కాంగ్రెస్లో అన్ని ప్రభుత్వాలు కూడా అలాగే జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కూడా వాళ్ళు అలాగే నియమిస్తారు. ఒక సీల్ కవర్లో ఎవరు ముఖ్యమంత్రి, మనలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనేది ఇక్కడ సిఎల్పి మీటింగ్ పెడుతున్నప్పుడు అధిష్టానం నుంచి ఒక వ్యక్తి, ఎందుకంటే మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అలాంటి వార్తలు చాలా చూసాము. అది కామన్, అది వాళ్ళ సంస్కృతి. వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఈ సంస్కృతి కొంచెం గండి పడింది. ఆయన అధిష్టానం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే అధిష్టానంలో ఉన్న సోనియా గాంధీకి కానీ రాహుల్ గాంధీకి కానీ ఆయన లొంగేవారు కాదన్నది అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. అంటే ఏంటి, స్థానికంగా ఉన్న ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన బలంగా ఉండాలి అంటే, మరొకసారి అధికారంలో తీసుకురావాలంటే అధిష్టాన పార్టీ వల్ల కాదు, అది స్థానిక లీడర్ వల్ల మళ్ళీ అధికారం రావాలంటే ఈ ముఖ్యమంత్రి చేయాలి, అది ఇక్కడ నాయకులే చేయాలి. అధిష్టానం వల్ల ఇక్కడ మళ్ళీ అధికారంలో రావడం అనేది కల్లా. సో ఆ సంస్కృతి వల్లనే అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోతుందన్న వాస్తవం గత 70 ఏళ్ళుగా మనం చూసాం. మళ్ళీ అదే సంస్కృతి రాహుల్ గాంధీ టైంలో కూడా రాకూడదు అన్నది
కాంగ్రెస్ వర్గాల గురించి వచ్చిన భాగట్ట మనకి తెలుస్తున్న విషయం. సో ఇప్పుడు మనకేంటి, ఇప్పుడు రెండో వ్యక్తి కూడా రేవంత్ రెడ్డికి మంచి కుటుంబం లాంటి వ్యక్తిని తీసుకొచ్చారనుకోండి, ఆయన బలపడతారు కదా. ఓకే. సో మీరు అన్నది ఏంటంటే అధిష్టానం ఒత్తిడి వలన అన్నది ఒక రకంగా చెప్పాలంటే అది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం కదా. ప్రజాస్వామ్యం ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రజలు మనకు ఉపయోగపడే, ఇప్పుడు సంఘవి గారు ఎవరికి ఉపయోగపడతారు? అధిష్టానానికి, లేదంటే ఆ పార్టీకి, లేదంటే ఎంటైర్ దేశానికి. మన రాష్ట్రాల గురించి ఆయన ఏం ఆలోచిస్తారు కదా. సో ఆయన ప్రయారిటీస్ ఆయనకు ఉంటాయి. ఆయన లాయరు, ఆయనకి ఇవ్వాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఎందుకంటే ఆయన అనేక కేసుల్లోంచి రాహుల్ గాంధీని రక్షించారు, అలాగే ప్రియాంక గాంధీని రక్షించిన వార్తలు మనం చూసాం. కాబట్టి ఆయనకి గిఫ్ట్కి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. కానీ దానికి మనకేంటి, మన తెలంగాణ ప్రభుత్వం ఆయన గిఫ్ట్ ఇవ్వడం కాదు కదా. సో ఆ కోణంలో మనం ఇప్పుడు అధిష్టానం ఒకరిని పోస్ట్ అతన్ని ఎంచుకున్నారు అంటే ఆయన వల్ల ఏదో ఒక ఉపయోగం ఉంటుందనే కదా ఆ పార్టీకి ఎంచుకునేది. ఏదో ఒక ఉపయోగం ఉంటుంది అనేది కరెక్టే, కానీ పెద్ద ఉపయోగం ఏముంటుంది? ఇప్పుడు ఇందాక చూసారండి, మనకి ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఆయనకి ఎంతోమంది సహకరిస్తారు. ఇండస్ట్రీస్ సహకరించి ఉండొచ్చు, లేదు వ్యాపార వర్గాలు సహకరించి ఉండొచ్చు, లేదు మేధావి వర్గాలు సహకరించవచ్చు. ఇవన్నీ రేవంత్ రెడ్డి గారికి ఐడియా ఉంటుంది. ఓకే. అట్లాంటి వాళ్ళకి పదవులు ఇచ్చారనుకోండి, ఇప్పుడు మీడియా వర్గం నుంచి ఎంతో సహకరించి ఉండొచ్చు రేవంత్ రెడ్డి గారికి, లేదు ఇంకా ఉద్యమ వర్గాల నుంచి ఆయన సహకరించే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎవరికన్నా పదవి ఇచ్చామనుకోండి, సో అతనికి మద్దతు పెరుగుతుంది కదా, ప్రజల నుంచి మద్దతు పెరుగుతుంది కదా. సో కేంద్రం రిఫర్ చేసే ఒక మనిషి కంటే లోకల్ నుంచి వచ్చే ఒక మనిషి వల్ల పార్టీ బలపడుతుంది, మళ్ళీ అధికారంలో రావడానికి ఉపయోగపడుతుంది. ఓకే. మనం ఆ కోణం నుంచి చూడాలి. ఇప్పుడు మీరు చూడండి, మనకి ప్రధానమంత్రిగా గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన మన్మోహన్ సింగ్ గారు కూడాను అస్సాం నుంచి ఎంపీగా ఎన్నికై ప్రధానిగా ఉన్నారు. మరి ఆయన కూడా అదర్ స్టేట్ కదా, కానీ ఆయన ఆ స్టేట్లో బలమైన నాయకుడు కాదు. అంటే ఆయన ఒక ఇప్పుడు ఆర్బీఐ చైర్మన్గా పనిచేశారు, అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు, పివి నరసింహ గారు తీసుకొచ్చారు ఆర్థిక మంత్రిగా దేశాన్ని ఉద్ధరించడం కోసం. ఆయన రోల్ అది, ఆయన పొలిటీషియన్ కాదు, ఆర్థికవేత్త. ఆర్థికవేత్తగా ఫైనాన్షియల్ మినిస్టర్గా దేశాన్ని మంచి పేరు తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రమోషన్లో భాగంగా ఆయన ప్రధానమంత్రి అయ్యారు. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ అధిష్టానం ఎంచుకున్న అతను ఈ లాయర్ కూడా ఇప్పుడు పొలిటికల్ వ్యక్తి కాదు, సో ఈయన కూడా అలాగే అవుతుండొచ్చు కదా. ఆ ఉద్దేశంతోనే మన రాహుల్ గాంధీ పెట్టి ఉండొచ్చు. అలాంటిది ఏమీ కాదు, ఈయన ఆ స్థాయి మనిషి కాదు కదా. ఓకే. మన్మోహన్ అంత స్థాయి మనిషి కాదు కదా. ఈయనేమి ఒక సీనియర్ లాయరు, ఆ పార్టీ వర్గాలకి కాపాడే లాయరు, దేశానికి కాదు ఎప్పుడు కూడా. మన్మోహన్ సింగ్ని, అభిషేక్ సింగ్ని మనం ఒక ఘాట్ కట్టలేం. మన్మోహన్ సింగ్ అయితే ఆయన ప్రముఖ మేధావి, అంటే ఒక రకంగా చెప్పాలంటే దేశభక్తుడు ఆయన. ఓకే. ఈయన పార్టీ భక్తుడు సింగ్ గారు. అలాగే మనం ఆలోచించాలి అంతే. ఆయన వాళ్ళకి సంబంధించిన కేసులు వాదిస్తారు తప్ప దేశానికి సంబంధించిన కేసుల గురించి కాదు కదా. ఓకే. మనం ఏంటంటే తెలంగాణకి ఏ రకంగా ఉపయోగపడుతుంది, మన ఉద్దేశం ఏంటి? రేవంత్ రెడ్డి గారు బలపడాలి, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో రావాలి, అది రేవంత్ రెడ్డి గారి లక్ష్యం. ఆ లక్ష్యానికి అధిష్టానం తూట్లు పడకుండా సహకరించగలిగితే, ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకుంటా రెండో పోస్ట్ కూడా ఆయన తెలిసిన వర్గానికి ఇవ్వగలిగితే ఇంకొంచెం బాగుంటుందంటే మనకు. మీరు అన్నది కరెక్టే, కానీ ఇది ప్రాంతీయ పార్టీ కాదు కదా, ఒక నేషనల్ పార్టీ. ఇప్పుడు ప్రాంతీయ పార్టీగా ఉంటే బలపడాలి, ఇప్పుడు ప్రాంతీయ పార్టీగా బలపడాలి అన్నప్పుడు ఈయన డెసిషన్ ఓకే, డెసిషన్ మేకర్గా ఈయన వర్తిస్తుంది. కానీ ఇప్పుడు ఇది నేషనల్ పార్టీ కదా, సో అలా ఎలా ఇప్పుడు తన అధిష్టానం, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని మొత్తం నడిపిస్తుందంటే అధిష్టానమే, అది మనందరికీ తెలిసిందే, ఓపెన్ సీక్రెట్ అది. సో అలాంటప్పుడు ఆయన వాళ్ళు చెప్పిందే కదా వినేది. అది రేవంత్ రెడ్డికి మంచిదే, కానీ మన ఉద్దేశం ఏంటంటే మనం డెమోక్రసీలో ఉన్నాం. తెలంగాణ ప్రజలు ఓట్లేసి గెలిపించారు రేవంత్ రెడ్డి గారిని. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేస్తున్నప్పుడు ప్రజలు ముఖ్యమంత్రిగానే అనుకొని ఓట్లేశారు. రాహుల్ గాంధీ చెప్తే ఓట్లేలా. ఓకే. సో ఇతను సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి కాదు రేవంత్ రెడ్డి గారు. అంటే రేవంత్ రెడ్డి గారు గెలవడానికి వాళ్ళ హస్తం ఏది లేదంటారా? ఉంది. ఇక్కడ ఈయన కష్టం కంటే వాళ్ళ హస్తం తక్కువ, ఈయన కష్టం ఎక్కువ కదా. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, పూర్వం ఇందిరాగాంధీ ప్రచారం చేసేవాళ్ళు, సోనియా గాంధీ ప్రచారం చేసేవాళ్ళు, రాజీవ్ గాంధీ ప్రచారం చేసేవాళ్ళు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చేవాళ్ళు. ఇందులో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకున్నప్పుడు ఒక 60 మంది పోటీ పడేవాళ్ళు. ఈ 60 మంది నేనే ముఖ్యమంత్రి అని చెప్పి ప్రజల్లో వాళ్ళ పేర్లు నాంచేవాళ్ళు. వాళ్ళ చర్చ వచ్చేది. వీళ్ళు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకున్నప్పుడు అధిష్టానం ఒక సీల్డ్ కవర్లు తీసుకొచ్చేసి అది ఓపెన్ చేసి నువ్వే ముఖ్యమంత్రి అని ఎవరో ఒకరి పేరు తీసుకొచ్చడం అనేది
ఎప్పటి నుంచో నడుస్తున్న స్టోరీ. ఓకే. రేవంత్ రెడ్డి అలా కాదు కదా, ఆయన నేను ముఖ్యమంత్రి క్యాండిడేట్ని అని డిక్లేర్ చేసుకొని ఎలక్షన్లో పోటీ చేసి ఆ తర్వాత ఆయన ఆటోమేటిక్గా ముఖ్యమంత్రి అయ్యారు. ఓకే. అంటే తన బలంతో కాంగ్రెస్ గెలిచింది, ఆయన బలంతో, అదే ఎక్కువ. అలా కాకుండా కాంగ్రెస్ పార్టీ బలంతో అయితే మొత్తం దేశం అంతా అలాగే గెలవాలి. అంటే తన వల్లే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉంది అని అంటారు. 100%. ఓకే. అది మీకు ఒక చిన్న విషయం మీరు ఆలోచించండి, అది ఎంతవరకు కరెక్ట్ అంటే ఈయన మీద అసమ్మతి కూడా లేదు. గతంలో ఒక ముఖ్యమంత్రి ఎన్నికైన ప్రతిసారి ఆటోమేటిక్గా ప్యారలాల్గానే అసమ్మతి నడుస్తూ ఉండేది బిఫోర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ మాటకు వస్తే వైఎస్ రాజశేఖర రెడ్డికి పదవి లేని రోజుల్లో ఆయన కూడా పెద్ద అసమ్మతి నాయకుడు. ఆయన కాదని ముఖ్యమంత్రులు చేసిన ప్రతి ఒక్కరి మీద ఆయన పోరాడాడు. నేదురుమల జనార్దన్ రెడ్డి మీద పోరాడాడు, విజయభాస్కర్ రెడ్డి గారి మీద పోరాడాడు, ఇంకా సెంట్రల్లో ఉన్న అప్పట్లో హవా తిప్పుతున్న పివి నరసరావు గారి మీద పోరాడేవాడు. అలా అంటే ఆయన్ని కాదని ముఖ్యమంత్రికి ఇచ్చిన ప్రతి ఒక్కరి మీద కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అసమ్మతివాదిగానే పేరుంది. అలాంటి అసమ్మతి నాయకుడిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి చేసిన తర్వాత అంత పోరాటం ఎవరూ చేయలేదు ఆయన మీద. ఎందుకంటే ఆయన స్ట్రాంగ్ పొలిటీషియన్, స్ట్రాంగ్ లీడర్, స్ట్రాంగ్ సీఎంగా ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. అందుకే సెకండ్ టైం కూడా గెలవగలిగారు, ఆ పార్టీ గెలవగలరు. అఫ్కోర్స్ ఆ టైంలో చనిపోయారు అనుకుంది, అది వేరే విషయం. అంత స్ట్రాంగ్ లీడర్ కాంగ్రెస్లో మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చారు. అంటే వస్తూనే సీఎం క్యాండిడేట్గా వచ్చారు ఆయన. సో సీఎం క్యాండిడేట్గా బరిలో దిగారు ఎలక్షన్లో, పీసీసీ ప్రెసిడెంట్గా. కాబట్టి అతన్ని రాహుల్ గాంధీ అపాయింట్ చేశారు గానో లేదంటే సోనియా గాంధీ అపాయింట్ చేశారు అనుకోలేము. సో తెలంగాణ ప్రజలు ఆయన ముఖ్యమంత్రి చేశారు. అంటే మీరు చివరిగా అనేది ఒక ప్రాంతీయ అంటే స్టేట్ గవర్నమెంట్లో ఏ పోస్టులైనా కూడా స్థానికులకి ఇస్తేనే ఆ పార్టీ బలపడుతుంది, ఆ పార్టీకి ఉపయోగపడుతుంది. అందులో అధిష్టానం జోక్యం అనేది ఉండకూడదు అని అంటారు. అంతే, అధిష్టాన జోక్యం లిమిటెడ్గా ఉండాలి అంతే. ఎంతవరకు ఉండాలంటే కోఆర్డినేషన్ వరకు. సెంట్రల్లో మన రాష్ట్రానికి ఏదో కావాలి, మన స్టేట్కి ఏదో కావాలి, పథకాలు కావాలి, లేదంటే ఆర్థికంగా కొంత ఆదుకోవాలి, లేదు నదుల విషయంలో సహకరించాలి, నీళ్ళ విషయంలో సహకరించాలి. అప్పుడు ఇతర పార్టీలు, ఆ కాంగ్రెస్ పార్టీ ఇతర స్టేట్స్లో ఉంటుంది, పక్క స్టేట్లో మహారాష్ట్ర ఉందనుకోండి బలంగాను, లేదంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. సో వాళ్ళకి మనకి ఏవో కొన్ని ఇష్యూస్ ఉంటాయి, అక్కడ అధిష్టానం అలా కోఆర్డినేట్ చేయగలిగితే మరి కొంచెం పేరు ఉంటుంది. సో అధిష్టానం అట్లాంటి సహకరించాలి. ఇలా పెత్తనం చేయడం వల్ల అధిష్టానంతో పాటు మొత్తం కాంగ్రెస్ పార్టీ బదనాం అయ్యే పరిస్థితులు ఉన్నాయి, ఆ రకంగా అధికారం కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. ఇది గతంలో జరిగిన ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. ఓకే సార్, థ్యాంక్ యూ అండి.